రైతాంగానికి నమస్తులతో ప్రతిభా బయోటెక్ సమర్పించే మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు, విత్తన సేకరణలో జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు. వర్షాకాలం చెరుకు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు. బొప్పాయి సాగుకు అనువైన రకాలు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. నిమ్మ తోటలో అంతర పంటలుగా పామాయిల్, వక్క, జాజికాయ సాగు. ఒకే భూమిలో 4 పంట దిగుబడులు పొందుతున్న రైతు. ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతులు విత్తనాలను సేకరిస్తున్నారు. అడపా దడపా కురుస్తున్న వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. అయితే రైతులు ఇప్పటి నుంచే వారు వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాల సేకరణలో కాస్త మెలకువగా వ్యవహరించాలి. విత్తు నాణ్యంగా ఉంటేనే కదా దిగుబడులు ఆశాజనకంగా ఉండేది. అందుకే విత్తనాల సేకరణలో రైతులు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త రాజశేఖర్. అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో కీలకం. ముందుగా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవడం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదు అని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులను హెచ్చరిస్తున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి ప్రధాన పంటలు పత్తి, సోయా, కంది. ఈ పంటలు మరి ఖరీఫ్ కాలంలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ప్రస్తుత పరిస్థితులలో రైతులందరూ వేసవి దుక్కులు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పత్తికి సంబంధించిన విత్తనాలు చూసినట్లయితే ధృవీకరణ విత్తనాలు, అదేవిధంగా మంచి కంపెనీకి సంబంధించిన విత్తనాలనే కొనుగోలు చేయాలి. అయితే లూజు సంచులలో కానీ లూజుగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా మరి కంపల్సరిగా విత్తన ప్యాకెట్తో పాటు మరి షాపులలో రసీదును ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే మరి ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఈ BT3 విత్తనాలు కూడా రైతులకు అందజేస్తున్నారని కొంత సమాచారం ఉంది. వాటిపైన కూడా రైతులందరూ కొంత దృష్టి సారించి అంటే గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే సోయాబీన్ విషయానికి వస్తే కూడా మరి ముఖ్యంగా ఈ మొలక శాతాన్ని ముందుగానే చూసుకోవాలి. ఎందుకంటే కొంత పొడి దుక్కిలో కానీ ఏవైనా విత్తనాలు కొంత వర్షాలు తక్కువ పడ్డప్పుడు వేసినట్లయితే ఈ యొక్క మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే బ్యాగు కొన్నాక కొంత ఒక 100 విత్తనాలు తీసుకొని ఒక ట్రే పద్ధతిలో కానీ లేదా కొంత భూమిలో వేసుకోవడం కానీ, పేపర్ టవల్ పద్ధతిలో కానీ ఈ మొలక శాతాన్ని చూసుకున్నట్లయితే మరి విత్తనము యొక్క పర్సంటేజ్, మొలక శాతం పర్సంటేజ్ని ముందుగానే గమనించుకోవచ్చు. సో ఆ విధంగా మరి ఇటు సోయాబీను, కంది ఇట్లా ఖరీఫ్ పంటలలో ఈ యొక్క విత్తన మొలక శాతాన్ని గమనించుకోవాలి. ఇకపోతే మరి ప్రస్తుతము మే మాసంలో ఇప్పుడు ఉంది కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పత్తి కానీ, సోయాబీన్ కానీ, కంది కానీ ఈ పంటలలో ఇప్పుడు మరి పొడి దుక్కులో విత్తనాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా వర్షాలు అత్యధికంగా కురిసిన వెంటనే, అంటే ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము, అంటే 2 గట్టి వర్షాలు 1 ఫీటు లోతు తడిచిన వెంటనే విత్తనాలు విత్తాలి. జూన్ 10 నుంచి లేదా జూన్ 15 నుంచి మరి జూలై 15 వరకు ఈ పత్తి, సోయా, కంది విత్తనాలు పెట్టుకున్నట్లయితే మంచి మొలక వచ్చి మంచి పంట పెరుగుదల, దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో వాతావరణంలో గాలిలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూమిలో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ పొడి దుక్కులు పెట్టినట్లయితే నాణ్యమైన విత్తనము పోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రాథమికంగా రైతులు చీడపీడల నివారణకి ఈ యొక్క ప్రతి పంటలో
అంటే ప్రతి పంటలో అయితే కంపెనీ వాళ్ళే ఈ పురుగు మందులతోటి తెగుళ్ళ మందులతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. ఇంకా రైతులు విత్తన శుద్ధి చేయదలుచుకుంటే ట్రైకోడర్మా విరిడి పొడిని 10 గ్రాములు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. ఇకపోతే మరి సోయాబీన్ కానీ కంది లాంటి పంటల్లో విత్తన శుద్ధి కంపెనీ వాళ్ళు కానీ వివిధ సంస్థలు కానీ చేసి ఇవ్వరు కాబట్టి మరి విధిగా రైతులు ఇటు పురుగు మందులతోటి తెగుళ్ళ మందుతోటి అదేవిధంగా రైజోబియం కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మరి ఇటు కీటకాలు తెగుళ్ళు అదేవిధంగా పెరుగుదలకు సంబంధించిన పోషకాలు లభిస్తాయి కాబట్టి సో ఇప్పుడు ఈ తొలకరలో మరి ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే మరి రాబో కాలంలో పంట మంచి పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వరి లాంటి పంటల్లో కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే ముందుగా వాటిలోని నిద్రావస్థను తొలగించాలి. ఇందుకోసం లీటరు నీటికి 6.3 మిల్లీలీటర్ల గాఢ నత్రకామ్లం కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండకట్టాలి. విత్తే ముందు శిలీంద్రనాశనులతో విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టిన వాళ్లమవుతాం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 6 నుండి 8 నెలల వయసులో ఉంది. ఈ దశలో భారీ వర్షాలు ఈదురుగాళ్లు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి జడ చుట్ల ద్వారా చెరకు తోటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటి పారుదల కింద సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 6 నుండి 8 నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగజేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి. దుబ్బలు ఎండిపోయి కార్సి పంటలో దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు మెదక్ జిల్లా బసంత్పూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలకు బలమైన గాలులకు చెరకు పంట పడిపోతూ ఉంటుంది. అయితే ఇట్లా పడిపోకుండా ఉండడానికి కొన్ని మెలకువలు తీసుకున్నట్లయితే మంచి యాజమాన్య పద్ధతిలో అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంకా చెరకు పంట పడిపోయినప్పుడు ఈ చెరకు కనుపులు భూమికి తగలటం వలన ఈ కనుపుల దగ్గర నుంచి వేర్లు పుట్టుకొచ్చి ఈ గడ బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెరకు గడల్లో ఉన్నటువంటి రసనాణ్యత కూడా తరుగుదల మనం చూస్తూ ఉంటాం. అయితే సకాలంలో మొదల వరకు మట్టిని ఎగదోయడం, అదేవిధంగా చెరుకును జడ చుట్లు వేసుకున్నట్టయితే ఈ చెరుకు వర్షాకాలంలో వచ్చే బలమైన గాలులు వర్షాలకు చెరుకు పంట పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే చెరుకు ఎదుగుదల మరియు పంట కాలాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు జడ చుట్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము జనవరి, ఫిబ్రవరి మాసంలో వేసినటువంటి చెరుకును చూసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలం వచ్చేసరికి 2 మీటర్ల ఎత్తు పైన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము మొదటి జడ చుట్లు వేసుకుంటూ ఉంటామో 2 మీటర్లు దాటినప్పుడు ఈ మొదటి జడ చుట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే నిజామాబాద్ తదితర ప్రాంతాల లోపల ఒక్కొక్క దుబ్బుని మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. అయితే ఇది అంత ప్రయోజనం చేకూరదు. సామాన్యంగా జడ చుట్లు వేయాలంటే వరుస పొడుగున దుబ్బులన్నీ కూడా దగ్గరకు లాగి కింది ఆకులను మెలివేసి జడ చుట్లు వేయాల్సి ఉంటుంది. రెండో జడ చుట్లు వేస్తున్నప్పుడు 2 వరుసలను కలిపి జడ చుట్లు వేసుకున్నట్టయితే భూమి నుంచి కొంత పట్టు వచ్చి అధిక వర్షాలకు పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమంది రైతులు వచ్చి రాని ఆకులన్నీ కూడా మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల దీని ప్రభావము చెరుకు దిగుబడి పైన కూడా పడుతూ ఉంటుంది. అంటే వృక్షధర్మ స్వరూపాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఆకుల విస్తీర్ణ సూచిక అని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఆకుల విస్తీర్ణ సూచిక ఎప్పుడైతే 6 నుంచి 8 ఉంటుందో ఇది దిగుబడికి ఏమాత్రం కూడా నష్టం చేయకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం ఆకులు మెలివేయడం వలన ఎదుగుదల అంతరాయం ఏర్పడి చెరుకు తోట నాశనం అవుతూ ఉంటుంది. అయితే శాస్త్రీయంగా చూసుకున్నప్పుడు
ఈ పైన 8 ఆకులను వదిలిపెట్టి కింద ఉన్నటువంటి ఆకులను మాత్రమే జడ చుట్టూ వేసుకున్నట్టయితే మంచి ప్రయోజనం చేకూరి ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనము వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంత వేసవిలో ఎరువులను వేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చివరి దఫా ఎరువులైనటువంటి నత్రజని మరి అదేవిధంగా పొటాష్ ఎరువులు అంటే ఒక 50 కిలోల యూరియా రూపంలో ఉన్నటువంటి నత్రజనిని అదేవిధంగా 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఉన్నటువంటి పొటాష్ ఎరువులను కనుక వేసుకున్నప్పుడు ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా జరిగి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాలు వచ్చే సమయంలో చిరుజల్లులు పడినప్పుడు ఈ కలుపు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం అంతా కూడా చెరుకు ఎదుగుదలకు కుంటుపడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి తరుణం లోపల కలుపుని పెరగకుండా కొన్ని మెలకువలు అంటే సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతిలో కొన్ని మెలకువలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తున్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి దూరపు చాళ్ళల్లో చెరుకులు వేసుకున్నప్పుడు యంత్ర పరికరాలతో కానీ లేకపోతే కలుపు మందులతో కానీ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే దగ్గరగా వేసుకున్నప్పుడు ఒక్కోసారి కలుపు మొక్కల మధ్యలో ఉన్నప్పుడు ఈ కలుపునంతా కూడా ఈ కూలీలతో కానీ లేకపోతే దొంతితో కానీ కలుపు కూడా నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చెరుకు ఏపుగా పెరిగినప్పుడు వచ్చే కలుపులు అంటే దాదాపు గడ్డి జాతి కలుపు మొక్క ఉంటుంది, అదేవిధంగా వెడల్పాటి ఆకులు కలుపు మొక్కలు ఉంటాయి. ఇలాంటి కలుపు మొక్కలు నివారించుకోవడానికి మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ అంటే 12 గ్రాముల మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ని 200 లీటర్ నీటి లోపల కలిపి ఈ చెరుకు వరుసల మధ్యన కనుక ఈ కలుపు ఉన్నట్టయితే ఆ కలుపు మధ్యలో కొట్టినప్పుడు ఈ సమర్థవంతంగా కలుపు నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలం లోపల ఈ తుంగ నివారించుకోవడానికి కూడా మంచి కలుపు మందులు మార్కెట్ లోపల లభ్యమవుతా ఉన్నాయి. దాన్నే హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ అంటారు. ఇదే 30 గ్రాముల హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ని 200 లీటర్ నీటిలో కలిపి ఈ తుంగ ఉన్నటువంటి ప్రాంతంలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కలుపు నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జడ చుట్టూ వేసేటప్పుడు భూమిలో తగినంత పదును ఉండాలి, లేదంటే గడలు విరిగిపోయే ప్రమాదం ఉంది. మొవ్వులోని 8 పచ్చని ఆకులను వదిలి మిగిలిన ఆకులను విరిచి జడ చుట్టూ వెయ్యాలి. పంట పెరిగే కొద్దీ 2 నుండి 3 వరుసల్లో జడ చుట్టూ వేయవచ్చు. దీనివల్ల దిగుబడితో పాటు పంచదార దిగుబడి కూడా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకు రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. 2 తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పొచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపిక చేసుకుని పంట ప్రారంభం నుండి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండి అధిక దిగుబడినిచ్చే తైవాన్ రెడ్ లేడీని రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే బొప్పాయి పాలతో పపైన్ తయారు చేస్తున్నారు. పాల కోసం కో2 రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడిని తీయవచ్చు. పంట తొలి దశ నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మరి ఆ సాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందాం. యాజమాన్య చర్యల్లో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలను గుర్తించినట్టయితే వరుసకి మొక్కకి మధ్య పెట్టేటప్పుడు కనీసం 1.8 మీటర్లు దూరం ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. ఈ విత్తనాలని మనం చూసుకున్నట్టయితే ఆడపుష్పాలు ఉండేటువంటి మొక్కలైతే ఈ ఆడ మగ కలిసి ఉన్నటువంటి మొక్కలు గైనండిషియస్ అంటారు. 20 గ్రాములు 1 ఎకరానికి సరిపోతాయి అన్నమాట. వీటిని తీసుకొని మనం ఒక్కొక్క నారుమడి పెంచుకోవాలి. దాదాపు 45 రోజుల పాటు ఈ నారుమడి పెంచుకున్న తర్వాత మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలం నాటుకునే ముందే మనం 2-3 సార్లు మనం దున్నుకొని ఏ కలుపు ఏమి లేకుండా శుభ్రంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరి దుక్కులోనే
దాదాపు ఒక 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. 1.8 మీటర్ల దూరంలో వరుసకి మొక్కకి మధ్య 40 సెంటీమీటర్లు పొడుగు, వెడల్పు, లోతు ఉండే రకంగా మనం గుంటలు తీసుకొని ఆ గుంటల్లో మనం బొప్పాయి మొక్కల్ని నాటుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రతి 10 రోజులకు కానీ 10 రోజులు 15 రోజులకు కానీ మనం నీరు పెట్టినట్టయితే మొక్కలు తొందరగా పెరిగి త్వరగా కాపుకి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఎరువుల వినియోగాన్ని ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బొప్పాయి తోటలో ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను కూడా అందించాలి. సూక్ష్మ పోషకాలను కూడా సకాలంలో అందిస్తే తోట ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి కాయ నాణ్యత వస్తుంది. మరోవైపు తోటలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు అంతర కృషి చేసుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు ఒక 500 గ్రాముల యూరియాను, 1.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, 850 గ్రాముల పొటాషియం మనం వేసుకోవాలి. ఈ యొక్క ఎరువులను 6 భాగాలుగా చేసుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి మనం మొక్కకి అందించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. వీటితో పాటుగా మనం తప్పనిసరిగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాన్ని తప్పనిసరిగా మనం వేసుకోవాలి. వాటి లోపాల వలన పంట దిగుబడులు బాగా తగ్గిపోతా ఉన్నాయి కనుక మనం తప్పనిసరిగా వీటిని వాడాల్సిన అవసరం ఉంది. బోరాన్ అనేది ప్రతి చెట్టుకు కూడా ఒక 50 గ్రాములు, జింక్ అనేది ప్రతి చెట్టుకు కూడా ఒక 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ భాస్వరం ఎరువులు వేసిన తర్వాత కనీసం ఒక 4-5 రోజుల గ్యాప్తో ఈ జింకు, బోరాన్లు మనం ప్రతి మొక్కలకి వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. కలుపు యాజమాన్యం కూడా చాలా ప్రధానమైంది. వీలైతే మనం ఎడ్లతో మనం అంతర్కృషి చేసుకోవచ్చు. లేనట్లయితే మనం కూలీలు పెట్టుకొని మధ్య ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని కూడా మనం చాలా వరకు సమర్థవంతంగా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కూలీల ఖర్చు ఎక్కువ అవుతున్నట్లయితే మనకి పారాక్వాట్ అనేటువంటి మందు అందుబాటులో ఉంది. అది 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి ఈ కేవలం కలుపు మొక్కల మీదే పడేటట్టు డోమ్ పెట్టుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఈ రకంగా మనం బొప్పాయిలో మనం మేలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. రైతులు తమ సాగు విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కువగా నిమ్మ, పామాయిల్ సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ పంటలను సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ సాగులో ముందడుగు వేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేసిన ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో ఉంది. ఇది మొత్తం 2 ఎకరాల 10 సెంట్లు. దీన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు గూడూరు వెంకట శివరామ ప్రసాద్. అందరిలా కాకుండా ఎకరాకు అన్ని ఖర్చులు పోను ఏడాదికి 2 లక్షల నికర ఆదాయం తీయాలనుకున్నారు. అందుకోసమే అంతర పంటలను ఎంచుకున్నారు. చివరి దశలో ఉన్న నిమ్మ తోటలో అంతర పంటగా పామాయిల్ నాటారు. ఇప్పుడీ 2 పంటల నుండి దిగుబడులు పొందుతూనే ఉన్నారు. అయితే మొక్కల మధ్య ఖాళీ స్థలం ఉండటంతో వక్క, జాజికాయ మొక్కలు కూడా నాటారు. భవిష్యత్తులో మిరియాలను కూడా నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఒకే క్షేత్రంలో పలు పంటల నుండి ఆదాయం పొందేందుకు ప్రణాళికలు వేసుకుని ఆదర్శ సాగు చేస్తున్నారు. ఈ బిట్లు ఇది 2 ఎకరాల 10 సెంట్లు. ఈ 2 ఎకరాల 10 సెంట్లు కూడా ఫస్ట్ నిమ్మయటం జరిగింది. 20 అడుగులు బై 20 అడుగులు. దాన్ని ఒక 18 ఏళ్ల తర్వాత తీసేసి సెంటర్ లైన్ తీసేసి పామాయిల్ వేయటం జరిగింది. అంటే 20 బై తీసేస్తే 40 అడుగులకు బై 30 అడుగులతో పామాయిల్ వేయటం జరిగింది. ఎకరానికి 32 మొక్కలు పామాయిల్. మళ్ళీ పామాయిల్ మధ్యలో ఒక్క మొక్కలు 2 పెట్టడం జరిగింది. ఒక రో నిమ్మ ఉండటం జరిగింది. మళ్ళీ నిమ్మకి ఇది ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి నిమ్మ క్రాపు అంతరించిపోతుంది, చనిపోతుంది కాబట్టి మధ్యలో కింద పక్కన నట్ మగ్. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సిస్టమ్ లేకుండా ఇది వరకు వేయటం వల్ల మొక్కలు హై డెన్సిటీ అని చెప్పి ఉన్న దాంట్లోనే సరి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 32 మొక్కలు పామాయిల్ వేసినా సరే దీంట్లో ఇంటూ 300 అంటే దాదాపు 10 టన్నుల పంట దీంట్లో మామూలుగా 57 మొక్కలు వేసిన దాంట్లో కూడా పండించాలనేది ఒక కృషి జరుగుతుంది. రెండోది ఏంటంటే పెప్పరు ఒక్క మొక్కకి ఎక్కించుకుంటాం, మధ్యలో బుష్ పెప్పర్ వేసుకోవచ్చు.
ఈ నిమ్మ తీసేసిన తర్వాత నట్టుమగ్గు పెరిగిన తర్వాత నట్టుమగ్గు మధ్యలో కూడా ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు. అంటే స్పేసింగ్ ఉన్నప్పుడు మెయిన్ క్రాప్ ఎంత స్పేసింగ్ ఇచ్చుకుంటే ఇంటర్ క్రాప్స్ అన్ని పెంచుకోవచ్చు అనేది ఒక అనుభవం చెప్తుందన్నమాట. చిన్న రైతు అనేవాడు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు వాళ్ళు 190 మంది ఉన్నారు. వాళ్ళకి 365 రోజులు తోటలోకి వచ్చి 365 రోజులు పని మనం గనక ఈ మోడల్ ఫార్మ్స్ని తయారు చేస్తే నెట్ ఇన్కమ్ మినిమం మా కాన్సెప్ట్ ఏంటంటే ఖర్చులు పోను. అతను ఖర్చులు పోను అంటే అతను కూడా కూలీ కింద లెక్కేసుకున్నా సరే ఎకరానికి 2 లక్షల రూపాయలు ఉండాలి అనేది మా ఉద్దేశం. ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, దెర్ ఈజ్ నో డౌట్. మా అబ్జర్వేషన్ ఏంటంటే పామ్ ఆయిల్లో మోనోక్రాపింగ్ అవటం వల్ల 20 రోజులకో 30 రోజులకో ఒకసారి గెల నరికిన తర్వాత 2 రోజులు వస్తున్నాడు, తర్వాత 17 రోజులు కూడా ఏదో ఒకటి కాలక్షేపం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ఇదో పద్ధతి. రెండోది మోనోక్రాపింగ్ వల్ల నష్టం ఏంట్రా అంటే గాలి వెలుతురు అనేది సరిగ్గా తగలనప్పుడు ఈల్డ్స్ పెస్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట, ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే మోనోక్రాపింగ్ కాకుండా మల్టిపుల్ కనీసం ఎకరానికి 1+4 అంటే మెయిన్ క్రాప్ 1 పామాయిల్ అవ్వచ్చు, కొబ్బరి అవ్వచ్చు, దాంట్లో 4-5 పంటలు కూడా మనం ఇంత స్పేసింగ్ ఇచ్చుకున్నప్పుడు వేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఎంత డబ్బు వస్తుంది. 10 టన్నులు అనుకోండి, ఇవాళ ఉన్న రేటు 21,000 ఉంది అంటే 20,000 వేసుకోండి, 2 లక్షలు వస్తుంది 10 టన్నులు. ఒక్క ఉంది, దీంట్లో ఒక 100 మొక్క ఒక్క పడుతుంది. 100 మొక్క పడింది అనుకోండి, ఇవాళ మినిమం 200 రూపాయలు నుంచి 300 రూపాయలు. లేదనుకోండి ఈ స్పేసింగ్ మీద 3 కేజీలు కూడా ఒక్క పండుతుంది. ఇవాళ ఒక్క 320 రూపాయలు మనం అమ్ముకుంటే ఉంది. 320 × 3 దాదాపు 900 వేసుకోండి. 900 × 100 90,000. అట్లాగే నట్మగ్గు ఇవన్నీ కూడా మధ్యలో కూడా అంతర పంటల కింద అరటి కూడా వేసుకోవచ్చు. అరటి ఇవన్నీ కూడా మిశ్రమ పంటలు కనుక పండించుకుంటే ఎలా లేదన్నా సరే పామాయిల్ పంట మిగిలినప్పుడు ఇంకా 2-3 పంటల్లో కూడా తను రూపాయి మిగిల్చుకుంటాడు అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం. మాకు నిమ్మ ఎప్పుడో ముదిరిపోయిన క్రాప్ కాబట్టి నాకు ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి 1,00,000 రూపాయలు మినిమం వచ్చింది. ఆ 1,00,000 రూపాయలతో ఇప్పుడు ఈ క్రాప్ తీసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక లైన్ తీసిన తర్వాత కూడా నాకు 80-90 వేల రూపాయలు గాలాడటం వల్ల సేమ్ ఈల్డింగ్ వస్తుంది. రెండోది ఏంటంటే పామాయిల్ వేసాం కాబట్టి మధ్యలో అరటి వేసుకున్నాము, ఒక్క వేసుకున్నాం కాబట్టి 3 ఈ మెయింటెనెన్స్ అరటి వల్ల వచ్చేసింది నాకు. మెయిన్గా 1,00,000 రూపాయలు మాత్రం ఈ నిమ్మలో మిగులుతూనే ఉంది. అందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ 4-5 ఇయర్స్ మల్టిపుల్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ అంటే అదనపు పంటలతో చిన్న చిన్న పంటలు వేసుకుని మధ్యలో పసుపు వేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న రైతులు అయితే అల్లం వేసుకోవచ్చు, చామదుంప వేసుకోవచ్చు, కంద వేసుకోవచ్చు. అంటే మా భూముల్లో అయితే అన్ని పంట పండుతాయి అన్నమాట. కాబట్టి మిగతా పంటలు కూడా వేసుకుని ఆదాయం తీసుకోవచ్చు. నిజంగానే ఫ్యాషన్గా చేసినట్టే ఇదంతా కూడా. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎంత మిగులుతుందంటారు. వ్యవసాయంలో డబ్బు ఉందండి. డబ్బు ఉండటం అంటే మన ఖర్చులకి, అంటే మన ఖర్చులు విపరీతంగా పెంచేసుకుని అంత డబ్బులు రమ్మంటే రావు. అంటే ఇప్పుడు నాకున్న 25 ఎకరాల్లో 25 లక్షల రూపాయలు వచ్చినా 10 లక్షల రూపాయలు లేబర్కి మిగతా మెయింటెనెన్స్ పోయినా 15 లక్షలు. అంటే ఇప్పుడు ఒక జీతం వచ్చినట్టు 1,25,000 రూపాయలు నాకు మంత్లీ మెయింటెనెన్స్ వస్తుంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ది అగ్రికల్చర్. నేను చెప్తున్నాను కదా, ఎకరానికి ఒక 5,000 రూపాయలు మన సాయిల్ ఎరోజన్ లేకుండా ఆ ఖర్చు పెడతానే ఉన్నాం. రెండోది మొక్క మెయింటెనెన్స్కి వాళ్ళే ఇచ్చారు, ఇది పామాయిల్ మొక్క మెయింటెనెన్స్కి. ఇక అరటి వేసాము, అరటి వేసిన అమౌంట్ 30, ఈ బిట్లో ఎకరానికి 30-40 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 30-40 వేలు అంటే 40 వేల రూపాయలు మ్యాక్సిమం వేసుకోండి. 2 ఎకరాలకి 80,000. 80,000 నాకు ఈ 400 మొక్క అరటి మొక్క ద్వారానే 80,000 వచ్చేసింది. నాకు నిమ్మ మొక్కలో మిగులుతుంది. రెండోది ఏంటంటే పామాయిల్ మెయింటెనెన్స్ దాంట్లో వెళ్ళిపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.